హలో అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు అవర్ మిరాకిల్స్. ఈరోజు అయితే మనం దోసకాయ పచ్చడి చేసుకుందాం. దీనికోసం నేను 2 మీడియం సైజు దోసకాయలు తీసుకున్నాను. ముందైతే వీటిని ముక్కలు చేసేసి పెట్టేసుకోండి. తర్వాత దీనికి కావలసిన పదార్థాలు ఇలా దోసకాయ ముక్కలు చేసేసి పెట్టేసుకుందాం పక్కన. ఇందులోకి అలాగే టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పల్లీలు, తెల్ల నువ్వులు కొంచెము, పచ్చిశనగపప్పు. సో ఇంకెందుకు లేటు, వచ్చేయండి ప్రాసెస్ చేసేసుకుందాం. ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కింది. ఇప్పుడు ఇందులోకి పల్లీలు, అలాగే పచ్చిశనగపప్పు, నువ్వులు, ఈ 3 కలిసి కొంచెం దూరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు, మనం కట్ చేసి పెట్టుకుని దోసకాయ ముక్కలు కూడా వేసేసాను. వేసి అన్నింటినీ ఒకసారి కలపాలి. అలాగే కొంచెం ఉల్లిపాయలు కూడా. ఇప్పుడు ఇంకోసారి కలుపుతున్నాము. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు కొంచెం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు, ఈ 3 కలిపి ఇంకోసారి కలుపుతున్నాము. మీడియం ఫ్లేమ్ మీద ఇలాగే మగ్గనిద్దాం. కొంచెం ముక్కలు మెత్తబడే వరకు కొంచెం మగ్గాల. దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ఇది మగ్గ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మగ్గిద్దాం. మూత పెట్టేసుకుందాం. అయిపోయినాయి కదా, వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. వీటిని చల్లారిన తర్వాత బరకగా మిక్సీ చేసేసుకుందాం. మెత్తగా కాకుండా ఇలా బరకగా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన తాలింపు గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులోకి పోపు గింజలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం మెంతులు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర కొద్దిగా, ఇవన్నీ కలిసి కొంచెం ఫ్రై అవ్వండి. బాగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు చివరిగా కొద్దిగా ఇంగువ, ఇది కూడా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా పచ్చడిలో కలిపేసుకుందాం. ఇంతే, అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. Until then, bye.